ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. సైక్లోన్ ప్రభావంతో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు, రేపు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్లోనూ 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఉదయం నుంచి మబ్బు పట్టి ఉంది. గడిచిన 2 రోజులుగా రాత్రి టెంపరేచర్లు సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. తుఫాన్ ప్రభావంతోనే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయింది ఐఎండీ. ఒక్క ఆదిలాబాద్ జిల్లా తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలకు పైనే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 2 రోజుల పాటు ఇవే పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. సైక్లోన్ ప్రభావంతో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు, రేపు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్లోనూ 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఉదయం నుంచి మబ్బు పట్టి ఉంది. గడిచిన 2 రోజులుగా రాత్రి టెంపరేచర్లు సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. తుఫాన్ ప్రభావంతోనే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయంది ఐఎండీ. ఒక్క ఆదిలాబాద్ జిల్లా తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలకు పైనే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 2 రోజుల పాటు ఇవే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.